శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ పనిచేయడం లేదంటూ వచ్చిన కథనాలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీరియస్ అయ్యారు. ముందుగా ఆర్డీఓ డీఎస్పీతో పాటు మరికొంతమంది అధికారులతో విచారణ జరిపించారు. విద్యుత్ సరఫరా నిలిచి 5 నిమిషాల్లో జనరేటర్ ఆన్ చేసినట్లు విచారణలో తేలింది. ఆసుపత్రిలో జనరేటర్ ఇన్వర్టర్లు సక్రమంగానే పనిచేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. మీడియా ముసుగులో అసత్య ప్రచారాలు మానుకుంటే మంచిదని ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న 9:50 నుంచి 10:05 కరెంటు పోవడం వాస్తవము. అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ధృవీకరించినారు. వర్షాల కారణంగా పోయినాయి. వెంటనే మా వాళ్ళ సిబ్బంది స్పందించి జనరేటర్ వేయడం జరిగింది. ఎటువంటి అత్యవసర సమయాలు కానీ ఎటువంటి అంతరాయం జరగలేదు. పేషెంట్లు ఎవరికి ఇబ్బంది లేదండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి. మళ్ళీ పవర్ వచ్చింది, కానీ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల లైట్ ఫ్లికరింగ్ అవుతా వచ్చింది. అది తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు. రాత్రి ఒక నర్సు ఆ టైంలో మనం జనరేటర్ ఆన్ చేయని పంపించాం. సో ఎమర్జెన్సీ జరగకూడదని లైట్ వేసి అది క్యాన్ లో ఎక్కి చెక్ చేస్తున్నారు.